మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ సిపిఐ అనుబంధ సంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. ఈ పథకానికి సంబంధించిన ప్రతిపాదిత బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 22వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ పిలుపునిచ్చారు. గ్రామీణ పేదలకు జీవనాధారమైన ఈ పథకాన్ని పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తూ చివరి వరకు దాని పేరునే మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మండిపడ్డారు. దళితులు, గిరిజనులు, మహిళలు భూమి లేని కూలీల పొట్టకొట్టేలా కేంద్రం వ్యవహరిస్తోందని, ఇది పేదలపై జరుగుతున్న ఆర్థిక దాడి అని ఆయన అభివర్ణించారు. 2005లో పార్లమెంటు ద్వారా ఈ చట్టం ప్రజల హక్కుగా ఆమోదించబడిందని, ఏడాదికి కనీసం 200 రోజులు పని కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనని వ్యవసాయ సంఘం జిల్లా కార్యదర్శి బి కదిరప్ప గుర్తు చేశారు. మోదీ ప్రభుత్వం ఉపాధి రోజులను తగ్గించడం, కూలీ రేట్లు పెంచకపోవడం, నెలల తరబడి బకాయిలు పెట్టడం వంటి చర్యల ద్వారా ప్రజలను నిరాశకు గురిచేస్తోందని విమర్శించారు. ఈ నెల 22వ తారీఖున సిపిఐ భారత కమ్యూనిస్టు పార్టీ అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో 22వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాష్ట్ర పిలుపు మేరకు ప్రధానంగా ఏమంటే, నరేంద్ర మోడీ గారు ఉపాధి హామీ చట్టాన్ని ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని పూర్తిగా రద్దు చేయాలని ఒక పకడ్బందీతో ప్లాన్తో ఉపాధి హామీ చట్టాల్లో ఉన్నటువంటి పేరు కూడా మార్చడం జరిగింది. ఉపాధి హామీ పథకం అనేది పేదలకు ఒక హక్కుగా ఇచ్చారు. అప్పుడు ఉన్నటువంటి 2005లో పార్లమెంట్లో వామపక్ష పార్టీలో ఎంపీలతో సహా ఆ రోజు పేదలకు ఇచ్చిన హక్కును ఈరోజు ఒక కుట్రతో నరేంద్ర మోడీ గ్రామీణ ఉపాధి పథకంలో ఉన్న చట్టాలను నిర్వీర్యం చేసేసి చేస్తున్నాడు. నెల 22వ తేదీన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. ఏదైతే ఉపాధి హామీ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉందో, నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మహాత్మా గాంధీ పేరన్నా, లేదా పండిత్ జవహర్లాల్ నెహ్రూ కుటుంబం అన్నా, ఇందిరాగాంధీ గారన్నా, సోనియా గాంధీ అన్నా, రాహుల్ గాంధీ అన్నా, ఈ పేరు ఎక్కడ వినపడినా అతనికి ఇరిటేషన్ అయితే అన్నాడు. దురదగుంటాకట్లా చూస్తూ ఉన్నాడు, దురదగుంటాకట్లా. కాబట్టి దేశంలో తీసుకొచ్చిన అనేక చట్టాలు 2004 నుంచి 9 మధ్యలో తీసుకొచ్చినటువంటి చట్టాలు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వామపక్ష పార్టీలు 62 మంది ఎంపీలు ఆ కూటమిలో యూపీఏ ప్రభుత్వంలో ఉండి ఉపాధి హామీ చట్టం, అదేవిధంగా ట్రైబల్ యాక్టు, అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టు, ఈ రకంగా అనేక చట్టాలు ఈ దేశంలో తీసుకురావడం జరిగింది. వలస కూలీలను వలసలు పోకుండా ఆపేందుకు, రైతాంగం ఆత్మహత్యలు చేసుకోకుండా ఆగేందుకు ఈ ఉపాధి హామీ చట్టం చాలా ఉపయోగకరంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రయోజనకరంగా ఉంది. అట్లాంటి దాని పేర్లు మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తా ఉన్నారు? విజయవాడలోని ఇటీవల జరిగిన ప్రతిష్టాత్మకమైన మిస్ ఆంధ్రప్రదేశ్ 2025 అందాల పోటీలలో స్థానిక యువతి, ప్రస్తుత అమలాపురం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ కుమార్తె వడాల శెట్టి కోమల సాయి రన్నరప్ గా నిలిచి సత్తా చాటారు. తన అద్భుతమైన ప్రతిభ, ఆత్మవిశ్వాసం, వాక్చాతుర్యంతో న్యాయమూర్తులను, ప్రేక్షకులను ఆకట్టుకున్న కోమల ఈ ఘనత ద్వారా బాపట్ల పట్టణానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. బాపట్ల ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన ఈ పోటీలలో రాష్ట్ర వ్యాప్తంగా 25 మందికి పైగా పోటీదారులు పాల్గొన్నారు. ఫ్యాషన్, సంస్కృతి, టాలెంట్ వంటి పలు రౌండ్లలో జరిగిన తీవ్రమైన పోటీలో